ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ అయితే ఒక వీడియో అయితే పంపాడు. సేమ్ ఈ టైప్ ఉంటుంది. సో ఈ వీడియో వెతకడానికైతే నాకు చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. సో ఈ టెంప్లెట్ వీడియో సో ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఇన్షాట్ అప్లో అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోస్ చాలా వరకు అయితే క్రియేట్ చేయండి. ఒక 10 ఒక 20 క్రియేట్ చేసి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి. మీకు మంచి రీచ్ అయితే వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఈ ఛానల్ కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి మీ యొక్క నేమ్ అనేది. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న సో పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఇక కింద టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ అయితే చేయండి. ఓకేనా? ఈ విధంగా టైప్ చేసిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో నేను యోగి అని టైప్ చేశాను. ఓకే, సో అతను కామెంట్ అనేది చేశాడు రీసెంట్గా. సో మీరు కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? ఇక్కడ సి ఆల్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ రండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను. ఫాంట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కింద కలర్ ఉంటుంది. కలర్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ గ్రేడియంట్ ఉంటుంది. గ్రేడియంట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు పింక్ కలర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, సో చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకేనా? లేదంటే మీరు వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చింది. ఎందుకంటే ఆ టెంప్లెట్ ఇదే బాగుంటుందని నేను పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ యొక్క నేమ్ అయితే సేవ్ అయితే చేసుకోండి. పైన డౌన్లోడ్ ఉంటే డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు ఈ యొక్క నేమ్ అనేది సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొబైల్న ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ న్యూ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వచ్చేసి ఏం చేయాలంటే చాలా సింపుల్ అయితే ఉంటుంది. చెప్తాను చూడండి. ఇక్కడ మీకు పైన మనకు వీడియో ఉంటుంది. వీడియో మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో ఆడిస్తుంది. కింద రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు వీడియో అయితే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం టైం అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు 3.6 మిల్లీ సెకండ్స్ కూడా వైట్ లైన్ చేసుకోండి. ఇక్కడ పిఏపి మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెక్షన్ అంటే వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, అంటే నేమ్ అనేది ఆ నేమ్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, నేమ్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క నేమ్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫ్యాడ్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క గ్రీన్ లైన్ అనేది 3.0 వరకు అయితే పెట్టేయండి. ఓకే, చూడండి మీకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ వస్తుందో లేదని. ఓకే, మనకు కరెక్ట్గా అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరైతే క్రియేట్ అనేది చేసుకోండి. అంటే యోగి అని కాదు, మీరు ఇంకా లాంగ్ నేమ్ అయితే ఇంకా చాలా బాగా అయితే వస్తుంది బటర్ఫ్లై తోటి అయితే. ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత కింద మనకు వాల్యూమ్ ఉంటుంది. మై మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ మై మ్యూజిక్ రండి. మ్యూజిక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ ఒక సాంగ్ అయితే ఇస్తాను. ఓకేనా? ఆ సాంగ్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఒక ఎక్స్ట్రా సాంగ్ అయితే డిలీట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన సేవ్ ఉంటుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ యొక్క వీడియో అనేది సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకు ఫుల్ ఫ్రేమ్లో కావాలి కాబట్టి, అంటే 9:16 కావాలి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకొని న్యూ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ ఇమేజ్ తీసుకొని కింద రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ని మీరు మన వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ పిఏపి మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెక్షన్ రండి. వచ్చిన తర్వాత మనం ఎడిటింగ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్లాక్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కన్వర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఓకేనా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పిఏపి మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క వీడియోని మీరు రొటేషన్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? రొటేషన్ చేసుకొని ఫుల్ ఫ్రేమ్లో అయితే ఉండే విధంగా చూసుకొని ఫుల్ ఫ్రేమ్లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత కింద బ్లాక్ ఇమేజ్ మీరు ట్యాప్ చేసుకుని బ్లాక్ ఇమేజ్ని మీరు మన వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత పైన సేవ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రీసొల్యూషన్ వచ్చేసి మీరు 4K వరకు 2K వరకు అయితే పెట్టుకోవచ్చు. సో మీ మొబైల్ సపోర్ట్ బట్టి అయితే మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైన సేవ్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.
జై హింద్.